నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది, ఎల్లమ్మగూడెంలో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది. మొత్తం మేము వీళ్ళ ఇంటికి వచ్చి ఈ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటికి వచ్చి మేము అక్కడ మాట్లాడిన తర్వాత మేము బయటికి వెళ్తున్న క్రమంలో దాదాపు ఒక 30-40 మంది పోలీసులు వచ్చారు. పోలీసుల ముందే వాళ్ళు రెచ్చిపోతున్నారు. చూడండి, మాఫియా ముఠా మొత్తం తాగిర్రు, బండబూతులు, బండబూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళ 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 తిన్న తరగేదాకా తాగిన తరగేదాకా అరుస్తారు. వెంకటరెడ్డి పోయించింది తాగిన తరగేదాకా అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎమ్ము దగ్గర నుంచి దిగుతలేరు వీళ్ళు, మరి ఆ ఇంట్లల్లో కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా అనండి అట్లే. మరి ఎంత ఘోరం ఇది, ఎంత అరాచకం ఇది! నల్గొండ నగరంలో, నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో ఎంతకాలం మీ రాజకీయం వెంకటరెడ్డి? ఎంతకాలం? నువ్వు ఎందుకు గెలుక్కున్నావు ఏమో కానీ మొత్తానికి నీ పని ఇక ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నావు. తప్పదిగా ఇది ఇంకా మితిమీరిపోతే, ఇంకా పేటరేగిపోతే భవిష్యత్ అనేది ఈ జిల్లాలో అంధకారమే. ఇక చూడండి ఎట్లా అరుస్తున్నారు, చాలా భయంకరంగా. ప్రచారం కూడా కనీసం వీళ్ళని చేయనిస్తలేరు. మేము ఇక్కడ నుంచి వెళ్ళనీక కాదు, పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని. ఎవరికి భయపడేది ఏం లేదు ఇక్కడ. చూడండి ఎట్లున్నారు అక్కడ. అది కెమెరా తాగి పాపం